బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. న్యూ ఇయర్ వేడుకలకు రాజధాని నగరం సిద్ధమైంది. ఇందుకోసం హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కమిషనరేట్ల పరిధిలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల దాకా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. సీసీ కెమెరాలతో నలుమూలలా నిఘా ఉంటుందని పోలీస్ శాఖ చెబుతోంది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. సాధారణంగా ప్రతిరోజు రాత్రి 11 గంటలకు ప్రారంభ స్టేషన్ల నుంచి చివరి సర్వీస్ బయలుదేరుతుంది. కొత్త సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని ప్రారంభ స్టేషన్ల నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట వరకు చివరి మెట్రో రైళ్లు బయలుదేరనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, మొత్తానికైతే ఒకటి 31st నైట్ ఏదైతే ఉందో 31st నైట్కు సంబంధించి అధికారులు, పోలీసులు కావచ్చు, మెట్రో కావచ్చు, లేకపోతే ఆర్టీసీ బస్సులు కావచ్చు, అన్నీ కూడా పూర్తిగా కూడా సిద్ధంగానే ఉన్నాయి. మరికొన్ని గంటల్లోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మొదలు కాబోతున్నాయి. 7 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ మొదలైనప్పటికీ కానీ 7 గంటల తరువాత అంటే సాయంత్రము 12, 8, 9 వరకు అంతవరకు ఓకే. కానీ అర్ధరాత్రి 12 గంటల సమయం ఏదైతే ఉందో 12 గంటల సమయం దాటిన తర్వాత మాత్రం పూర్తిగా కూడా పోలీసులు అన్ని ప్రాంతాలను తమ పరిధిలోకి తీసుకోబోతున్నారు. ఎందుకు అనుకుంటే గొడవలైనా, లా అండ్ ఆర్డర్కి ఇబ్బందులు వచ్చే విధంగా కూడా ఏదైనా చర్యలు ఎవరైనా చేపడితే వెంటనే వారి మీద కేసులు నమోదు చేయడం. తాగండి, ఎటువంటి ప్రాబ్లం లేదు, తూగండి, తాగండి, తూగండి, దొరలండి, కానీ ఎంజాయ్ చేసినటువంటి ముసుగులో న్యూ ఇయర్ అనేటటువంటి ముసుగేసుకొని దాని వెనక క్రైమ్స్కు పాల్పడతాము, డ్రగ్స్ తీసుకుంటాము, లేకపోతే గొడవలు చేస్తాము, విచ్చలవిడిగా ప్రవర్తిస్తామంటే మాత్రం కుదరదు. అండ్ మోర్ ఓవర్ అటువంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే వారి మీద యాక్షన్ తీసుకుంటాము, కేసులు నమోదు చేస్తామైతే పోలీసులు ఒకవైపు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు మెట్రో చూసుకుంటే మాత్రం మెట్రో కూడా ఈరోజు స్పెషల్గా కూడా మెట్రో ట్రైన్స్ని అయితే నడపబోతున్నారు. అర్ధరాత్రి వరకు కూడా ఈ ట్రైన్స్ అయితే నడబోతున్నాయి. గమ్యస్థానాలకు ఎవరైతే పార్టీలకు వెళ్ళి సెలబ్రేషన్స్ చేసుకొని తిరిగి ఇంటికి వెళ్లాల్సినటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారి కోసము మెట్రో ప్రత్యేకంగా కూడా రైళ్లను అయితే నడుపుతుంది. ఇవన్నీ కూడా ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా కొనసాగుతాయి. అర్ధరాత్రి తర్వాత మాత్రం అంటే ఆల్రెడీ 7 గంటల నుంచే పోలీసులు రోడ్ల మీదకి వచ్చేస్తారు, తనిఖీలన్నీ కూడా చేపడతారు. పూర్తిగా కూడా పోలీసుల ఆంక్షల నేపథ్యంలోనే, అది కూడా కఠినమైనటువంటి ఆంక్షలు, ఎవరికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా కావాల్సినటువంటి ఏర్పాట్ల సమక్షంలోనే ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి. కాబట్టి హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకోండి, హ్యాపీగానే ఎంజాయ్ చేయకండి. జనవరి 1వ తేదీన ప్రారంభం కాబోతున్నటువంటి కొత్త సంవత్సరం మొదటి రోజునే తెల్లవారుజామునే కేసులు అయితే బుక్ చేసుకోకుండా ఉండండి అని అయితే పోలీసులు చెప్తున్నారు. ప్రధానంగా కూడా హైదరాబాద్ సిపి సజ్జనర్ ఒకటే మాట చెప్తున్నారు, వీఆర్ వెల్కమింగ్ న్యూ ఇయర్. దాంతోపాటు మాకు పలానా వాళ్ళు తెలుసు, నేను పలానా వాళ్ళ బిడ్డని, లేకపోతే అది ఇది అని ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, ఉన్నటువంటి పోలీస్ అధికారిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నాలు చేస్తే మాత్రం ఇంకా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి అని అయితే హెచ్చరికలు జారీ చేశారు. మధు, అయితే పోలీసులు ఇంత కఠినమైన చర్యలు తీసుకోవడం అనేది మంచి విషయమే. ప్రతి ఇయర్ కూడా వేడుకలు జరుగుతాయి, ప్రతి ఇయర్ కూడా పోలీసులు ఆంక్షలు విధిస్తారు. కానీ ఈసారి ఎందుకు ఇంత కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు? అలాగే ఈ క్యాబ్ సర్వీసెస్ కానివ్వండి, ఆటో సర్వీసెస్ కానివ్వండి, రైడ్స్ బుక్ చేసుకుంటారు, తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు. వాళ్ళకి కావాల్సినంత అమౌంట్ రాకపోతే క్యాన్సిల్ చేస్తుంటారు. సో ఇలాంటి వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేస్తామని అంటున్నారు. గుర్తుకొచ్చేది ఏంటంటే మందు బాటళ్ళు, కొంతమందికి అయితే ఆలయాలకు వెళ్ళడాలు, కొంతమంది ఫామ్ హౌస్లు కావచ్చు, లేకపోతే ఈవెంట్స్ కావచ్చు, వీటన్నిటి చోట ఇవి మొత్తం సెలబ్రేషన్స్ అన్నీ కూడా జరుపుకోవడానికి హ్యాపీగానే ఫీల్ అవుతారు. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే సెలబ్రేషన్ అనేటటువంటి ముసుగు ఏదైతే ఉంటుందో ఆ ముసుగు వేసుకొని ఒకటి వాళ్ళు చేసేది అరాచకాలు, అల్లరి మూకల్లాగా, కోతులు అంటారు కదా, కొంతమంది కోతుల్లాగా బిహేవ్ చేయడం అంటారు కదా. సో అటువంటి బిహేవ్లు చేయడం మరికొంతమంది. అందులో భాగంగానే ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా గత అనుభవాలు, అంటే గతంలో న్యూ ఇయర్ సమయంలో జరిగినటువంటి అనుభవాలు ఏవైతే ఉంటాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం మాత్రము కొత్త రకమైనటువంటి యాక్షన్లు అయితే సిద్ధం చేశారు. నాట్ ఓన్లీ ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాదు, అన్ని శాఖలకు సంబంధించినటువంటి వారందరూ కూడా రంగంలోకి దిగారు. మెయిన్గా డ్రగ్స్కి సంబంధించినటువంటి ఈగల్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రంగంలోకి దిగారు. ఎక్కడైనా సరే పార్టీ ముసుగులో డ్రగ్స్ సరఫరా చేసేటటువంటి వారిని ఐడెంటిఫై చేయడానికి వీళ్ళు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు.
ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు రోడ్ సేఫ్టీ కూడా సిద్ధంగానే ఉన్నారు. ఇక్కడ ఒకటి అంటే అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి మొత్తం ఎవరు సెలబ్రేషన్స్కి వెళ్ళేటటువంటి వారందరూ కూడా ఒకటే, పండగ కొత్త సంవత్సరం ఇది బేసిక్గా అయితే తెలుగు నామ సంవత్సరం ఇది ఏమంటారు కదా, తెలుగులో ఉన్నటువంటి వారందరూ తెలుగు పీపుల్ ఎవరైనా సరే దీన్ని కొత్త సంవత్సరంగా భావించరు. ఇది ఉగాదికి వచ్చేటటువంటిది ఏదైతే ఉంటుందో అది ఓకే, అది మనకు సాంప్రదాయంగా వచ్చేటటువంటి, కానీ ఇది ఇంగ్లీష్ కల్చర్ ఉన్నటువంటి నూతన సంవత్సరం కాబట్టి ఇదేదో పెద్ద మనకి నెత్తి మీద కిరీటం తెచ్చి పెడుతుంది, ఇది మనకేదో పెద్ద ప్రైజ్ వస్తుంది, ఇటువంటిది అయితే ఏమీ ఉండదు. జస్ట్ ఏదో మందు బాటలు పట్టుకున్నామా, తిన్నామా, ఎగిరామా, ఇంటికి వెళ్ళిపోయామా అంతవరకు మాత్రమే ఇది తప్ప ఇది ఒరిజినల్గా తెలుగు పీపుల్కి అయితే నూతన సంవత్సరం కాదు. అందులో ఎటువంటి డౌట్ లేదు. తెలుగు పీపుల్ జరుపుకునేటటువంటి నూతన సంవత్సరం ఇది కాదు కాబట్టి, కానీ మనకంటూ ఒక ఆనందం ఏదో ఒకటి కావాలి, రీజన్ కావాలి కాబట్టి జనవరి ఫస్ట్ ఈ రోజే తాగాలి, 31st నైట్ ఈ రోజే డ్యాన్స్ చేయాలా, ఇట్లాంటివి ఉంటాయి కదా కొన్ని. అటువంటి ఆనందంలో భాగంగా ఇది కూడా జరుపుకుంటారు కాబట్టి ఓకే, జరుపుకునే వాళ్ళు జరుపుకోండి. కానీ ఇలా జరుపుకునేటటువంటి దీనిలో ఏదైతే ఎంజాయ్మెంట్లో ప్రాణం మీదికి రావచ్చు, బాడీలో ఏదో ఒక చోట గాయాలు అవ్వచ్చు, లేకపోతే ఇంకా మేజర్ ఇంజరీ అవ్వచ్చు, వాటిని తెచ్చుకోవద్దు అనేదే ప్రధానంగా అందరూ ఇచ్చేటటువంటి సలహా. మొదటి రోజు కేసులు ఉండకూడదు, ప్రమాదాలు జరగకూడదు, హ్యాపీ మూడ్తో ఇంటికి వెళ్ళాలి అనేది అందరూ కోరుకునేది. కానీ అలా కాకుండా కొంతమంది అతి ఓవర్ యాక్షన్ చేస్తారు. అతి ఓవర్ యాక్షన్ చేసేటటువంటి వాళ్ళకి మాత్రం ఫస్ట్ డేనే వాళ్ళకు బ్యాడ్ డేగానే స్టార్ట్ అవుతుంది. రైట్ మధు, థ్యాంక్ యూ.